తాడేపల్లిగూడెం సీఐ పోస్టింగ్ పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ రచ్చగా మారింది. మంత్రి మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఎవరికి వారు తాము చెప్పిన వారికే పోస్టింగ్ ఇవ్వాలంటూ భీష్మించుకు కూర్చోవడంతో పోలీసు ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడ గెలిచిన మాణిక్యాలరావు బీజేపీ కోటాలో మంత్రిగా ఉన్నారు. ఇక్కడ పోటీకి ఆసక్తి చూపిన ముళ్లపూడి బాపిరాజు జెడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంపై పట్టు కోసం ఇద్దరు నేతల మధ్య 2.5 ఏళ్లుగా వార్ నడుస్తోంది. ఇద్దరి పంచాయతీ చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. తాజాగా తాడేపల్లిగూడెం రూరల్ సీఐ పోస్టు కోసం ఇద్దరి మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం టౌన్, తాడేపల్లిగూడెం గ్రామీణ సర్కిల్స్ ఉన్నాయి. ఇద్దరు నాయకుల విభేదాల కారణంగా గతంలో ఇద్దరు నేతలకు చెరో ఒక సీఐ పోస్టును అధికారులు పంచారు. తాడేపల్లిగూడెం పట్టణ సీఐ పోస్టు మంత్రి సూచించిన వారికి, రూరల్ సీఐ పోస్టు జెడ్పీ చైర్మన్ సూచించిన వారికి ఇచ్చారు. అప్పట్లో మంత్రి మాణిక్యాలరావు గట్టిగా ప్రయత్నించినా ఆయన సూచించిన మూర్తి అనే సీఐను కాకుండా మరొకరు నియమించారు. కొన్ని నెలల క్రింద తాడేపల్లిగూడెం పట్టణ సీఐని విజయవాడకు బదిలీ చేయడంతో మంత్రి మాణిక్యాలరావు మూర్తిని అదే పోస్టుకు తీసుకొచ్చి తన పంతం ఎక్కించుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం రూరల్ సీఐ 2 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన బదిలీ కానున్నారు. దీంతో రూరల్ సీఐగా తాను సిఫార్సు చేసిన వారికి ఇవ్వాలని మంత్రి మాణిక్యాలరావు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. డీజీపీ సాంబశివరావుతో తనకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని రూరల్ సీఐ పోస్టు విషయంలో తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి పోలీసు సమస్యలు ఉన్నా మంత్రి మాణిక్యాలరావు జిల్లా అధికారులను కాదని నేరుగా డీజీపీతోనే మాట్లాడుతూ ఉంటారు. దీంతో రూరల్ సీఐ పోస్టు కూడా మంత్రి మాణిక్యాలరావు సిఫార్సు చేసిన వ్యక్తికే లభిస్తుందనే ప్రచారం సాగుతోంది. మంత్రి మాణిక్యాలరావును వ్యతిరేకించే జెడ్పీ చైర్మన్ బాపిరాజు వర్గం కూడా వేగంగా పావులు కదుపుతోంది. రూరల్ సీఐ పోస్టును జెడ్పీ చైర్మన్ బాపిరాజు సిఫార్సు చేసిన వారికే ఇవ్వాలని ఆ వర్గం పట్టుబడుతోంది. ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయ్యన్నపాత్రుడి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. రూరల్ సీఐ పోస్టును జెడ్పీ చైర్మన్ సిఫార్సు చేసిన వారికి ఇవ్వకపోతే తాడేపల్లిగూడెంలో టీడీపీ మనుగడే కష్టమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇద్దరు నేతల మధ్య వార్ నేపథ్యంలో రూరల్ సీఐ పోస్టు ఎవరికి కేటాయిస్తారోననేది ఆసక్తికరంగా మారింది. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, పశ్చిమ గోదావరి.